మీ చేతిలో ఒక అవకాశం ఉంది. ఒకవైపు వెండి బంగారం, మరోవైపు నిజమైన జ్ఞానం. మీరు దేనిని ఎంచుకుంటారు? బైబిల్లోని సామెతలు 3వ అధ్యాయం 14వ వచనం ఇలా చెబుతోంది, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు. ఈ మాటల అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వెండి బంగారం ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ దేవుని జ్ఞానం జీవితాంతం మనతో ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, తప్పులను నివారించడానికి, కుటుంబంలో శాంతిగా జీవించడానికి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవడానికి నిజమైన జ్ఞానం సహాయం చేస్తుంది. డబ్బు మనకు వస్తువులను కొనిపెట్టగలదు, కానీ మనశ్శాంతిని, మంచి స్వభావాన్ని, దేవుని అనుగ్రహాన్ని కొనిపెట్టలేదు. అందుకే బైబిల్ మనల్ని ధనాన్ని మాత్రమే వెంబడించమని కాదు, మొదట దేవుని జ్ఞానాన్ని వెతకమని ప్రోత్సహిస్తుంది. ఈ రోజు మీరు దేనిని ఎంచుకుంటారు? తాత్కాలిక సంపాదన లేక శాశ్వత విలువ కలిగిన దేవుని జ్ఞానమా? కామెంట్ చేయండి. ఈ సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బైబిల్ సత్యాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.